సీఎంపై దాడి ఓ జగన్నాటకమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ఆరోపించారు. గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, ఇదంతా అధికారం కోసం జగన్ చేసిన నాటకమని ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తంతా సాక్షి పత్రికలోనే వస్తోందని వల్లరామయ్య మండిపడ్డారు. ఇంతవరకు స్వామి భక్తి పరాయణత్వాన్ని ఎందుకు కమిషనర్ గారు మీరు చూపిస్తున్నారు? ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత మేలేం చేశారు సార్? ఈ పరిధులన్నీ, చట్టం పరిధులన్నీ దాటి ఇంకా మీరు ఎవరినో అమాయకుడిని బలి చేయాలి, అరెస్ట్ చేయాలి అని అనుకుంటే వాడిని అరెస్ట్ చేయడానికి ముందే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, 6 రోజులైనా గులకరాయి మీకు దొరికిందా? గులకరాయి లేకుండా, ఆయుధం దొరకకుండా ఇది హత్యాయత్నం ఎలా అవుతుంది? సమాధానం చెప్పాలా? హత్యాయత్నం జరిగిందని అన్న వెంటనే వైసీపీ నాయకులు గులకరాయితో విసిరారని చెప్పారు. అది వైసీపీ వాళ్ళకి ఎలా తెలిసింది? సమాధానం చెప్పండి. ఆ కెమెరామెన్ ముఖ్యమంత్రి గారి వెనక నుంచి జనాన్ని షూట్ చేయవలసిన కెమెరామెన్ అక్కడేదో వస్తుందన్నట్లుగా కెమెరా పైకి పెట్టాడు. ఎలా పెట్టాడు అంటే అతనికి ఈ రాయి వస్తుందని ముందే తెలుసా లేదా చెప్పండి. మైనర్ బాలులను హింసించటం తగునా? సతీష్ అనే వ్యక్తిని మీరు అరెస్ట్ చేయబోతున్నట్టుగా సాక్షికి ఎలా బ్రీఫ్ చేశారు? మీరు వేముల దుర్గారావుని ఎందుకు తీసుకెళ్లారు? అతను చేసిన నేరం ఏమిటి? అతను మా బోండా ఉమేశ్వరరావు ఎవరైతే రేపు గెలవబోయే క్యాండిడేట్ ఉన్నారో అతనికి అనుచరుడని తెలిసి అతని మీద 3rd డిగ్రీ ఎందుకు ఉపయోగించారో సమాధానం చెప్పండి. కరెంటు లేనప్పుడు, విద్యుత్ ఆపినప్పుడు చీకట్లో ముఖ్యమంత్రి ఎలా నిలబడ్డారు? సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ ఎందుకు కూర్చున్నారు? మీరే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కాబట్టి, మీరే పోలీస్ కమిషనర్ కాబట్టి దానికి సమాధానం చెప్పండి. చాలామంది టూర్ చేశారు, పవర్ ఎందుకు కట్ చేశారు? సమాధానం మీరు ఆదేశించారా పవర్ కట్ చేయమని? వైసీపీ నాయకులు ఆదేశించారా? సమాధానం చెప్పండి. ఇంత ఫెయిల్యూర్ జరిగితే, మీరన్నట్లుగానే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగితే ఎంతమందిని సస్పెండ్ చేశారు? సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ని సస్పెండ్ చేశారా? ఆ రోజున భద్రత విద్యుక్త ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేశారా? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే హత్యాయత్నం జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? గులకరాయి దొరకకుండా, హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరకకుండా మీరు 307 కేసు ఎలా పెట్టారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే మీరు అమాయకుడిని ప్రెస్ ముందు పెట్టండి. అసలు వాడు రాయే విసరలేదు, నేను చెబుతున్నాను రాయే లేదు. ఇది మీరు సృష్టించిన డ్రామా. ఇదొక జగన్నాటకం. పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు ఈ జగన్నాటకానికి. రాయి లేదు, ఇది లేదు. ఆ పూలదండలో చిన్న తీగో, ఆ ఎదురు బద్దో తగిలితే అయిన గాయం ఇది. దీనికంత సృష్టించి మా పార్టీ నాయకుల్ని హింస పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న ఓ పోలీస్ అధికారులారా, ఈ దుశ్చర్యను మానుకోండి. రాజకీయ కక్షతోటి మా బోండవమా మీద కక్ష తీర్చుకోవాలని చూస్తారా? ఇదంతా సరే. మీరెందుకు ఆ రాజకీయ చదరంగంలో పోలీస్ కమిషనర్ ఎందుకు పావుగా ఉపయోగపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టండి.